జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ లచ్చక్క వాళ్ళ వీడియోలు చాలా ఎక్కువ చేసేస్తున్నారు మళ్ళీ కూడా. సో నిన్న మొన్నటి దాకా ఏదో కొంచెం మంచిగా మారిపోయారులే, పిల్లలతో సరదాగా ఉండే వీడియోస్ అండ్ వ్లాగ్స్. దాంతోపాటు వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళాము అని చెప్పి వీడియోస్ పెట్టడం, ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని కూడా చక్కగా క్యాప్చర్ చేసుకున్నారు. అవి ఒక స్వీట్ మెమొరీస్ లాగా వాళ్ళకి ఉంటాయి, అలానే చూసే వాళ్ళకు కూడా ఏంటంటే చక్కగా ఒక పద్ధతి మారింది. వీళ్ళు చక్కగా ఫ్యామిలీ లైఫ్లో పడ్డారు. ఇన్ని రోజులు ఒంటరిగా ఉండి ఏవో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేశారు, జనాల మీద పిచ్చి పిచ్చి ప్రాంకులు చేశారు. ఇప్పటికైనా కొంచెం వాళ్ళ రిలేటివ్స్ అందరూ దగ్గర అవుతున్నారు, మంచిగా ఉంటున్నారు, అండ్ పిల్లలు వీళ్ళు అందరు కలిసి బాగుంటున్నారు అని కొద్దిగా అనుకునే లోపు మళ్ళీ వాళ్ళల్లో ఉండే ఇంకో రకం సైకో తెలివితేటలు అనమాట. సో అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారనమాట. అవి నేను నీలో ఒక సైకోని ఉన్నాను, సో నన్ను కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి మీరు మళ్ళీ బయటకు వచ్చి దరిద్రపు కొట్టి వీడియోస్ చేయండి, దిక్కుమాల వీడియోస్ చేయండి, వ్యూస్ ఇంపార్టెంట్, మీకు మీ మంచి పేరు మీకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి చెప్తా ఉంటుంది అనమాట వాళ్ళల్లో ఉండే ఆ సైకోయిజం అనేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సైకోయిజానికి లొంగిపోతారు. చక్కగా అవును కదా మనకి వ్యూస్ ఇంపార్టెంట్, వాటి నుంచి వచ్చే డబ్బు ఇంపార్టెంట్, ఈ తొక్కల ఫార్మాలిటీస్, రిలేషన్షిప్స్, వాల్యూస్ ఇవన్నీ మనకి ఏం తిండి పెట్టవు అని చెప్పేసి అనుకొని మళ్ళీ ఆ సైకోయిజం చెప్పిన మాటే వింటుంటారనమాట. ఇంతకీ ఆ సైకోయిజం చెప్పే మాటలు ఏంటి అంటే, అన్నదమ్ముళ్ళు గొడవ పడుతున్నట్టు నటించండి, లేని ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చిందని నటించు, ఈసారి మళ్ళీ ట్విన్సేనని చూయించు, దాంతోపాటు మీరేదో మీ అన్నతో గొడవపడి ఇల్లు ఖాళీ చేయమని చెప్పినట్టు మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు, ఇల్లు ఖాళీ చేసిన తర్వాత అద్దిల్లుల కోసం వెతుకుతున్నట్టు ఇవన్నీ డ్రామా అనేది క్రియేట్ చేయండి అని చెప్పేసి చెప్పింది. దాని ప్రకారమే వీళ్ళు డ్రామా అనేది కంటిన్యూషన్గా చేస్తూ ఉన్నారు. అసలు నాకు అర్థం కాదండి, హాస్పిటల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అయ్యో ఏమైందండి బాగానే ఉన్నారు కదా, డాక్టర్ ఏమన్నారు, ఇప్పుడు బాగానే ఉందా మీకు అని అడగడం ఒక పద్ధతి అనమాట. ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోలేరు కదా, పలకరిస్తారు, రీజన్ తెలుసుకుంటారు, సొల్యూషన్ తెలిస్తే చెప్తారు, లేదంటే పోన్లేండి మీకు సొల్యూషన్ ఏదో ఒకటి దొరికిందని సంతోషించి వెళ్ళిపోతారు. అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పలకరించారంట. హాస్పిటల్కి చిన్నపిల్లల తల్లులు దేనికి వెళ్తారండి? అంటే పొద్దుకుల ప్రెగ్నెన్సీ కోసం బోరు కదా, పిల్లలకు ఒంట్లో బాగాలేకపోతాను, లేకపోతే మెడిసిన్స్ కోసము, లేకపోతే బాడీలో ఏంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు రావడము, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. చిన్నపిల్లలతో ఒత్తిడి మామూలుగా ఉండదండి. కానీ ఆ మాత్రానికే ఎవరో అడిగారంట, దానికోసం ఇంటికి వచ్చి మేము మళ్ళీ ప్రెగ్నెంట్, తను ప్రెగ్నెంట్, మేము మళ్ళీ తొందరలో బేబీని తీసుకొస్తాము అని చెప్పేసి ఒక దరిద్రపు తమ్నెయిల్ పెట్టి, మళ్ళీ తమ్నెయిల్ పెట్టింది చాలక వీడియో లోపలికి వెళ్తే అంటారు, మీరు తమ్నెయిల్ చూసి అలానే ఉండిపోతారండి, మైండ్లో ఆలోచనలే వచ్చేస్తాయి మీకు, వీడియో లాస్ట్ వరకు చూడాలి అని చెప్పేసి చెప్తారు. కానీ స్టార్టింగ్లో మాత్రం ఈ విషయం చెప్పరు. ఎప్పుడు చెప్తారంటే ఎండింగ్లోనో లేకపోతే 30వ వీడియో అయిపోయిన తర్వాతనో చెప్తారు. ఎవరికి ఒప్పుకుంటుంది అంతసేపు, ఎవరు చూస్తారు? ఫస్టే చెప్పాలి. ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి దాన్ని స్టార్టింగ్లోనే చెప్పాలి, అప్పుడు సరిపోతుంది. సో మళ్ళీ ప్రెగ్నెంట్ తను హాస్పిటల్లో అడిగారు కాబట్టి మీ అందరికి కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాను, తర్వాత మళ్ళీ అలా చెప్పలేదు ఇలా చెప్పలేదు అని అంటుంటారు నన్ను, కాబట్టి అందుకే నేను ఇంటికి వచ్చి మరీ వీడియో తీస్తున్నాను, ఇప్పుడే ఇంటికి వచ్చాము ఎమ్మటే తీస్తున్నాము, తను మళ్ళీ ప్రెగ్నెంట్ అది నిజమే అని చెప్పేసి చెప్పి మళ్ళీ ఒక 5-10 నిమిషాల సోది తర్వాత మీరు ఇలా అనుకుంటున్నారు కదా తను ప్రెగ్నెంట్ అని, కాదు తను ప్రెగ్నెన్సీ కాదు, మేము వేరే పర్పస్ మీద హాస్పిటల్కి పోతే అక్కడ మమ్మల్ని అడిగారు, అడగంగానే మాకు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళే ఇలా అడిగారంటే జనాలు కూడా ఎలా అనుకుంటారు అని చెప్పి అందుకని క్లారిటీ కోసం వీడియో తీస్తున్నామని ఎప్పుడు 10 నిమిషాలు 12 నిమిషాల తర్వాత చెప్తే ఎవడికి ఒప్పుకుంటుంది అంతసేపు వీడియో చూసే ఓపిక? ఫస్ట్లో మీరు చెప్పిన మాట నిజం అనుకొని బండ బూతులు కింద కామెంట్లలో పెడతారు. సిగ్గుందా, శరం ఉందా? ఇప్పటికి 3 పిల్లలు, వాళ్ళు సరిగ్గా ఎదిగి వాళ్ళ పనులే వాళ్ళకి చేసుకోవడం రాదు, ఏం గాడిదలు గాయడానికి పిల్లల్ని కానీ గొర్రెల మందలాగా పందుల గుంపులాగా పిల్లల్ని కానీ వదిలేస్తూ ఉంటారా రోడ్ల మీదకి? మీకు ఏమాత్రం బాధ్యత లేదు, మీ ఇద్దరికి మొగుడు పిల్లలకి సిగ్గు శరం లేదు అని చెప్పేసి కామెంట్లు రాస్తారు. మరి వాళ్ళు కామెంట్లు చేయడంలో న్యాయమే ఉంది.
మీరు స్టార్టింగ్ చెప్పిన మాటే అది నిజమని అనుకుంటారు. అంటే మాకు తెలుసులే, మీకు 2 నాలుకలు ఉన్నాయి, ఊసరవెల్లి టైపు మీ నాలుకలు కూడా అని చెప్పి మాకు తెలుసు. కానీ జనాలకి పూర్తిగా అందరికీ తెలియదు కదా. ఇప్పటికీ ఇతనికి వీళ్ళ అన్నకి జరిగే గొడవ ఏదైతే ఉందో అది నిజమని జనాలు అనుకుంటున్నారు. పాపం ఏమాత్రం తెలియని వాళ్ళ అన్నని పట్టుకొని బూతులు తిడతా ఉన్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళంత సైకో ఇంకెవ్వరూ లేరండి. ఇతనే పెద్ద సైకో. భార్యనైనా అన్ననైనా ఆఖరికి పిల్లలనైనా అవసరం కోసం మాత్రమే వాడుకుంటాడు. ఖచ్చితంగా పిల్లల్ని కూడా అవసరాల కోసమే వాడుకుంటాడండి. ఇతనికి మెయిన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ రిలేషన్షిప్స్ మీద వాల్యూస్ కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అంత పెళ్లి చేసుకోకుండా పెద్దవాడి స్థాయిలో ఉండి అంత కుటుంబాన్ని చూస్తూ మళ్ళీ కింద ఉన్న తమ్ముడయ్యి ఉండి కూడా ఇంతమంది పిల్లల్ని కంటున్నాడే, నేను కూడా నా భార్యను తెచ్చుకోవాలి, నా పిల్లల్ని తెచ్చుకోవాలి, నేను ఉంచుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా, అంటే ఓన్గా కూడా ఆలోచన లేకుండా వాళ్ళ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసి వచ్చి ఈ పిల్లల్ని సొంత పిల్లల్లాగా ఎత్తుకోవడం కానీ చూసుకోవడం కానీ మంచిగా చూసుకుంటున్నప్పుడు ఇతనికి ఎలా ఉండాలి? ఒక రుణం అనేది పెట్టుకోవాలి అవతల మనుషుల మీద. అరే నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా మంచిగా చూసుకుంటున్నారు కదా, ఇంతకంటే ఏం కావాలి, మంచి మనిషి అని చెప్పేసి రుణపడాలా? లేకపోతే నువ్వురా ఒక డ్రామా క్రియేట్ చేద్దాం, అందులో నువ్వు విలన్గా ఉండు అంటే పాపం దానికి కూడా విలన్గా ఉంటున్నాడేమో. కానీ సో మొత్తానికైతే అలా చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా సొంతగా పిల్లల్ని ఆదరించి ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లోంచి పిల్లల్ని పంపించాలి అని అయితే అనుకోరు. సరే పెద్దవాళ్ళ మధ్య ఎన్ని కోపాలైనా ఉండనివ్వండి, కానీ చిన్నపిల్లల్ని అన్యాయం చేయాలి అని ఎంతటి మూర్ఖుడు కూడా అనుకోడండి నిజంగా. అలాంటిది అసలు వాళ్ళ మీదే అతని మీదే నిందేసేసి ఇల్లులు చూడడానికి ఏముందండి, టూలెట్ కనిపిస్తే ఇప్పుడు బయట టూలెట్ ఉంది, మనకి చూడాలి అనిపించింది, వెళ్తాము చూస్తాము, చూసినంత మాత్రాన మనం దిగుతున్నామని కాదు కదా. వీడియో కోసం కూడా చేయొచ్చు కదా. వీడియో కోసం కూడా వాళ్ళకేమో వీడియో కోసం అని చెప్పడు, నేనేదో మామూలుగా తీసుకుందాం అనుకుంటున్నా అండి చూస్తాను అని చెప్తాడు. తీరా చూసేది వీడియో తీసి మనకి వీడియో పెడతాడు. ఎందుకంటే వాళ్ళకి టైం కలిసి వస్తుంది, గ్యాప్ ఉంటుంది, చక్కగా ఒక వీడియో ఆ ఇల్లులు చూడడానికే కేటాయించుకుంటాడు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది డబ్బులే కదా. ఆ డబ్బుల కోసం ఎంతటి గడ్డైనా తింటారు కదా. సో అలాగా వీడియో కోసం అని చెప్పేసి టూలెట్లు ఉన్న ఈ ఇల్లు చూసి 3-4 చూసి అదే మనకి వీడియోలో పెట్టాడు. మనం ఏమనుకుంటాము, నిజంగా చూస్తున్నాడేమో, సో నిజంగా ఇష్యూ జరిగిందేమో, ఏదన్నా అది నిజమేనేమో అని మనలో కొంతమంది అభిప్రాయపడతారు. పాపం కొత్తగా వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అలా అభిప్రాయపడతారు. మనం ఎప్పటి నుంచో చూసేవాళ్ళం కాబట్టి మనకి క్లారిటీ ఉంటుంది. వీళ్ళ పనికి మాలిన పోరంబోకు విషయాల మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసేవన్నీ కూడా మనం నమ్మము. కానీ కొత్తగా చూసేవాళ్ళు నమ్మేస్తారు కదా పాపం. అలాంటి వాళ్ళు కామెంట్లు చూడండి ఎలా పెడుతున్నారు. పిల్లల మీద ప్రేమ ఉంది కదండి, ఎందుకు అలా చేస్తున్నారు, అసలు ఏమైంది, ఎందుకు ఖాళీ చేస్తున్నారు, మళ్ళీ కొత్త ఇల్లు ఎందుకు చూస్తున్నారు. సో ఇలా వాళ్ళకున్న డౌట్లన్నీ పాపం కామెంట్స్లో పెడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళ నక్కజిత్తుల వేషాలన్నమాట. సో వాళ్ళు ఏమి ఖాళీ చేయరు, కుటుంబం ఏమి విచ్ఛిన్నమైపోదు. సో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఎక్కడున్న గొంగళి అక్కడే అన్నట్టు అలానే పాతుకొని పోయి ఉంటారే కానీ వాళ్ళు ఎవ్వరూ కదిలించలేరండి. వాళ్ళే కదలరు, మనం కదిలించడం తర్వాత సంగతి. సో కాబట్టి వాళ్ళ దరిద్రపు కొట్టు వేషాలను నమ్మకుండా రియాలిటీలో మీరు కూడా కొంచెం చూడండి. వాళ్ళ రియాలిటీ అనేది ఏంటో ఆలోచించుకొని తర్వాత మెసేజ్ పెట్టండి, కామెంట్ అనేది. అంతేగాని వాళ్ళని గుడ్డిగా నమ్మి కామెంట్లు పెడితే నిజంగా మిమ్మల్ని అందరినీ గుడ్డోళ్ళని చేసేదాకా వాళ్ళు నిద్రపోరు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకునే వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.